నాకు షౌకత్ అడిగారు, దేశ నిర్మాణం గురించి మీరు ఏమన్నా మాట్లాడతారా అని. నేనేదో సుదీర్ఘోపన్యాసం ఇవ్వదలుచుకోలేదు, భయపడిపోకండి. But I thought I would use this opportunity to share a few perspectives, as I said. I think we have to start off with Swami Vivekananda. ఎందుకు ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం? ఆయన కేవలం ఒక హిందూ మత ప్రవక్త అయినట్టయితే మనం పెద్ద పట్టించుకోవడం కాదు. స్వామీజీ మీరు మన్నించాలి. ఆయన జాతి నిర్మాత. నాకు దేవుడు ఉన్నాడో తెలీదు. నా తత్వం దేవుడు మన పట్టించుకోకుండా ఉంటే మనం కూడా దేవుడిని పట్టించుకోకుండా వదిలేద్దామని చెప్పాను. కానీ ఆ దేవుణ్ణి, దైవత్వాన్ని, మతాన్ని మనిషి దగ్గర తీసుకొచ్చాడు. మానవ సమాజాన్ని మీరు బాగు చేయలేకపోతే దేవుణ్ణి గురించి మాట్లాడటం వ్యర్థం అని చెప్పిన ఆచరణలో ఆయన చేసి చూపెట్టాడు. ఆత్మన్యూనతతో బాధపడుతున్న జాతికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. ఈవేళ కూడా జాతి నిర్మాణానికి కావాల్సింది మళ్ళీ వివేకానందులు ఆనాడు మనకిచ్చినటువంటి సందేశమే నా దృష్టిలో. వారు ఎక్కడ చూసినా కూడా ఇందాక అన్నట్టుగా నిరాశ తాండవిస్తున్నది. నిజం, మనం చాలా తప్పులు చేశాం, కానీ పెద్ద అంతగా నిరాశపడాల్సిన అవసరం నాకు కనిపించట్లేదు. ఒక జాతిగా చాలా పరిమిత కాలంలో మనకు 5,000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, కానీ ఒక ఆధునిక జాతిగా మన బతుకుల్ని మనం పట్టించుకుంటున్నది ఇటీవల కాలంలోనే. కొద్ది కాలంలో మనం చాలా మార్పులు సాధించాం, అయితే చాలా తప్పులు కూడా వేశాం, అనుకున్నన్ని సాధించలేకపోయినాం. కానీ ఇవి కూడా పరిష్కారానికి అతీతమైన సమస్యలు కాదు. మళ్ళీ ఆనాడు వివేకానందుడు చెప్పినట్టుగా ఆత్మవిశ్వాసం అన్న జాతి కావాలి. సెల్ఫ్ ఫ్లాజెలేషన్తో కొట్టుమిట్టాడు జాతి మనకు అనవసరం. మనం కించపరుచుకుని మనం ఏం చేయలేవు, మన పనికిరామని చెప్పిన జాతి మనకు అనవసరం. ఆ నేపథ్యంలో మొట్టమొదటి నాకు కనిపిస్తోంది ఈవేళ ఆనాడు 100 ఏళ్ల క్రితం, 120 ఏళ్ల క్రితం ఉన్నది ఈవేళ లేనిది ఈ జాతి ఐక్యత. తరతరాలుగా కులం, మతం, భాష, ప్రాంతం, వర్గం, జాతి రకరకాలుగా ముక్కలు చెక్కలేనటువంటి భారత జాతిని కలపడం కోసం స్వామి వివేకానంద, జాతీయోద్యమంలో నాయకులు, సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా మానవ విలువల్ని ముందుకు తీసుకొచ్చి మనిషి మధ్య విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తే ఈవేళ ఎక్కడ చూసినా కూడా కులం, మతం, భాష, ప్రాంతం, జాతి, వర్గం, పార్టీ ఈ పేరుతో మనం సమాజాన్ని మొక్కలు చెక్కలు చేస్తున్నాం. ఈ ప్రమాదం నా దృష్టిలో జాతి నిర్మాణానికి ఈవేళ చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈవేళ యువత ఏమైనా గట్టిగా పోరాడాలి అని చెప్పంటే ప్రపంచ చరిత్రలో ఏ జాతి నిర్మాణం కూడా ఈ విభేదాలతో సాధ్యం కాల. నా సమస్యలకు మరొకటి కారణం అని చెప్పని ఎవరు అనుకున్నా కూడా ఆ జాతిలో ఎప్పుడు ఆత్మహత్య సదృశ్యమైనటువంటి చర్యలే వచ్చినాయి, కానీ ఆ జాతికి విషాదం మిగిలింది, కానీ ఆ జాతి నిర్మాణం జరగదు. అలాగే కేవలం కొన్ని బృందాలు, కొన్ని సమూహాలు వాళ్ళ ప్రయోజనాల గురించి పట్టించుకుని జాతి ప్రయోజనాన్ని కొల్లబడిస్తే ఆ జాతి నిలవడ. ఈవేళ ఈ దేశంలో వివిధ కారణాల వల్ల, దానికి కారణాలు అంటే మనకు తెలుసు. ఈ రాజకీయం కావచ్చు, ఈ సమాజంలో ఎదగాలన్న కోరిక ఉన్నటువంటి కొందరు స్వార్థపరులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కులాన్నో, మతాన్నో, మరోదాన్ని నిచ్చెనగా ఎక్కి ఈ సమాజ వనరులు సొంతం చేసుకోవడం కోసం ఆరాటం కావచ్చు. వివిధ కారణాల వల్ల ఈవేళ ఈ కులం, మతం, భాష, ప్రాంతం, వర్గం ఇవన్నీ కూడా జాతిని మించి ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి ఈ దేశాన్ని చాలా కొల్లబడుతున్నాయి. ద ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ నౌ ఇన్ రిట్రీట్. ఈవేళ యువత చేయవలసింది, చేయగలిగింది టు బ్రింగ్ బ్యాక్ టు ద ఫోర్ ద ఐడియా ఆఫ్ ఇండియా, దట్ వీ ట్రాన్సెండ్ దీస్ పెటీ, నారో, primordial identities. We have a larger identity which is backed by a civilization of 5,000 years of extraordinary synthesis and confluence of several races and religions and thoughts and streams and ideas. And కొంతమంది చెప్పేది గుజరాత్కి 50 ఏళ్ల లోపల వచ్చారని చెప్పని, సింధ్కి 90 ఏళ్ల లోపల 712లో వచ్చారు. ముస్లిమ్స్ ఈ దేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఎప్పటిదాకా ఇస్లాం ఈ దేశంలో సహజీవనం చేసింది. ఈ దేశంలోనే పుట్టినట్టు ఎన్నో స్రవంతులు ఈ దేశాన్ని మరింత పునీతం చేసినాయి. ఇన్ని భాషలు అసలు ప్రపంచంలో ఊహించడానికి సాధ్యం కాదు.
అలాంటిది వైవిధ్యాన్ని మనం బలంగా తీసుకోకుండా బలహీనతగా మార్చినట్లయితే, జాతి ఐక్యతకి వైవిధ్యం అవరోధంగా నిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆధునిక యుగంలో ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి మై ఫస్ట్ అపీల్ ఈస్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు బ్రేక్ డౌన్ these shackles of disunity, these narrow domestic walls, this pettiness, this envy, this hatred based only on primordial loyalties without any rational consideration. We have to now rebuild India. It's going to be a hard struggle, harder than during the freedom struggle, because that was the romantic era. Whereas today, the struggle is against our own perfidy, our own follies. But we have to wage this struggle if we really want to build India. The second is the fight against pessimism. Every single day when I hear so much of negativity in this country, so much of description of what is wrong instead of addressing creatively and constructively the challenges of building a great society, I feel deeply distressed. Our problems are not intractable. ఈ దేశంలో ఏ సమస్య కూడా మన అదృష్టం కొద్దీ వాళ్ళ టెక్నాలజీ ఉంది, వనరులు ఉన్నాయి మనకి, ఏది అసాధ్యమైన సమస్య కాదు. కానీ సమస్యల వర్ణనే చాలా గొప్పదిగా భావించేటువంటి జాతి, అలాంటి మేధావులు అనబడేవాళ్ళు, లేకపోతే అలాంటి బహిరంగ చర్చ ఉన్నట్టయితే ఆ జాతి నిరసించిపోతుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో సమస్యలు వచ్చినాయి ఎప్పటికప్పుడు. వాళ్ళంతా సమస్యలు తలపట్టు కూర్చోలే, వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవాలి, ఎవరినో ఒకరిని బలిచేసే ప్రయత్నం చేయాల. ఎందుకు ఈ సమస్య వచ్చింది, పరిష్కారం ఏంటని చెప్పని వాళ్ళ అనుభవం నుంచి, చుట్టూ వాళ్ళ అనుభవం నుంచి, వాళ్ళ బుద్ధి నుంచి, వాళ్ళ ఆలోచన నుంచి నేర్చుకున్నారు. దాన్ని నిజాయితీగా చర్చతో అమలు చేశారు. ఈవేళ యూత్ ఫర్ సేవ అమలు చేస్తున్నట్టుగా ఆ పిల్లలందరినీ చూస్తుంటే, వాళ్ళందరినీ చాలామందిని అడిగాను. రిక్షా కార్మికుల పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లలు, ఇళ్లలో పనిచేసినటువంటి నిరుపేదల పిల్లలు, కొందరు తల్లు లేనివాడు, తండ్రులు లేనివాడు. ఈవేళ ఇవన్నీ వచ్చేసి బాధపడటం కాకుండా వీళ్ళ బతుకుల్ని బాగు చేయడం అని చెప్పని ఒక అద్భుతమైనటువంటి ఒక క్రియేటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ మెకానిజంతో ఈ సంస్థ పనిచేస్తుంది. దట్స్ వాట్ ఇండియా నీడ్స్. Every single major problem of this country is amenable to simple and practical solutions. అవినీతి కావచ్చు, విద్య కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఖచ్చితంగా జనరేటర్ పెట్టుకుంటారు. అయితే కరెంట్ ఎక్కడ ఉంది దేశంలో? ఇవేమీ అసాధ్యమైనవి, ఇవన్నీ కృత్రిమంగా మనం సృష్టించుకున్న సమస్య. ఇవి దేవుడిచ్చినటువంటి శాపాలు కాదు, ప్రకృతి కరుణించకపోవటం కాదు, కేవలం మన మూర్ఖత్వం వల్ల ఉమ్మడిగా, రాజకీయాన్ని తిట్టండి, పరిపాలన తిట్టండి, మన తిట్టండి, ఏదన్నా కానీ మనందరం ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి. మన లోపం వల్ల, ఆలోచనలో లోపం వల్ల, మన మూర్ఖత్వం వల్ల, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం చేత, తెలిసి కూడా మౌనంగా కూర్చోవడం చేత వచ్చిన సమస్యలు తప్ప ఇవేమీ కూడా మానవ ప్రయత్నానికి అత్యతమైన సమస్యలు కాదు. కాబట్టి ఆత్మ న్యూనత స్థానంలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కావాలి వాడి జాతికి. జాతి నిర్మాణం అంటే నా దృష్టిలో అది. మూడోది ప్రాక్టికల్ పేట్రియాటిజం. చిన్నారులకు మనం భారత్ మాత లేకపోతే మేరా భారత్ మహాన్ అని చెప్పచ్చు, భారత్ మాత జిందాబాద్ అని చెప్పచ్చు, తల్లి భారత్ని ఆరాధించవచ్చు. కానీ ఈవేళ కావాల్సింది మన జీవితానికి, మన జాతికి మధ్య సంబంధాన్ని అన్వేషించే రీతిలో ప్రజల మనసులో చొచ్చుకోకపోయినట్టయితే మనం ఎన్ని చెప్పినా కూడా స్కూళ్ళల్లో చెప్తున్నాం, ఈ పాటలు వినిపిస్తున్నాం, పాటిస్తున్నాం, అంతా అయిన తర్వాత మళ్ళీ నా బతుకు కోసం దేశాన్ని బలిపెట్టేస్తున్నాం. వీ రిక్వైర్ ఎ న్యూ డెఫినేషన్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ రేషనల్ ఆప్టిమిజం. నాలుగోది, ఈవేళ ఈ మాటలు కొంచెం కటుగా ఉండొచ్చు మీలో కొందరికి, అయినా చెప్పదవచ్చు. ఎందుకంటే కటువైన మాటలు అయినా కొన్ని సందర్భాలు చెప్పకపోతే నిజంగా జాతి నిర్మాణం చేయలేం. కొందరు మంచి మనసుతోనే ఈ దేశంలో వాళ్ళకి తెలియకుండా దేశ భవిష్యత్తుకి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు. మహాత్మా గాంధీ మనకు నిరంతరం గాంధీ భావజాలం ఈ దేశంలో ఎంతో కొంత వంట పట్టని వాళ్ళు కానీ గాంధీని ఆరాధించిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ గాంధీలో ఉన్న ఆధునికతను విస్మరించి ఆయనలో ఉన్నటువంటి అబ్స్క్యూరాటిజాన్ని స్వీకరించి దాన్నే గాంధీయిజంగా భావించి దేశంలో చాలా మంది వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
70 ఏళ్ల పోరాటం తర్వాత మార్క్సిజం అంతమైనా కూడా ప్రపంచంలో ఒక ఫిలాసఫీగా, ఒక అనలిటికల్ టూల్గా పనికొస్తుంది, కానీ ఒక ఫిలాసఫీగా, ఒక గవర్నింగ్ ఫిలాసఫీగా అది చాలా ఫెయిల్ అయిపోయింది, మనందరికీ తెలుసు. కానీ దాన్ని విస్మరించి దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఈవేళ దాన్ని ఆ పిడివాదంతో ఈ దేశాన్ని దెబ్బతీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వివేకానందుండో లేకపోతే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వచ్చినటువంటి గొప్ప తాత్విక చింతనకి దారితీసినటువంటి మహనీయులను వారి భావాలను సరిగ్గా అర్థం చేసుకోక మతం పేరుతో ఛాందసాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని దెబ్బతీస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఈ దేశంలో పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న కోరిక మనందరికీ ఉంటుంది. కానీ పర్యావరణానికి మానవాభివృద్ధికి మధ్య ఏ రకంగా లంకె పెట్టాలి, రెంటిని సమన్వయం చేయాలని చూడకుండా ఈ దేశంలో ఏం జరిగినా పవర్ ప్లాంట్ వస్తే అర్జెంటుగా ఆపేయాలి, రైతులకు పంటలు పండించాలంటే అర్జెంటుగా ఆపేయాలి, ఈ దేశంలో ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు జరగాలంటే అర్జెంటుగా ఆపేయాలి. ఈ నేసేయర్స్ అన్నింటినీ ఆపటమే పర్యావరణంగా కూనుకునే వాళ్ళు మరికొందరు ఉన్నారు. అందరూ మంచి మనసు ఉన్నవాళ్ళు, కానీ అందరూ కలిసి ఈ దేశంలో ఒక్కడుగు కూడా ముందుకేయకుండా దేశాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నది. సమస్యలు కేవలం రాజకీయం నుంచి రావడం, బహిరంగ చర్చలో ఉన్న ప్రమాణాల నుంచి వస్తుంది. అవగాహన లేనటువంటి రాజకీయం నుంచి, అవగాహన లేనటువంటి సామాజిక చర్చ నుంచి వస్తున్నాయి. ఈ మాటలు కటువైన మాట. The way to hell is paved with good intentions. It's not always the bad people that damage a nation. It's well-intentioned people, but unwise people. ఇందాక దిలీప్ రెడ్డి గారు చెప్పారు, సదసద్వివేచన, విజ్ఞత, ఇంగిత జ్ఞానం అది లేనటువంటి వాళ్ళు దేశానికి చాలా చెరుపు చేస్తారు. మంచి వాళ్ళే కావచ్చు, మంచితనం ఒక్కటే చాలదు, మంచితనం కనీసమైనటువంటి అవసరం ఒక జాతికి. We now made honesty as the maximum qualification. It is the minimum requirement. We require much more than honesty. We require a vision. We require wisdom. We require a deep understanding of a society. We require foresight. That is singularly lacking in a large number of organizations in this country. And if we want to build a country, we cannot have one step forward and two steps backward every single day. We have to have a sense of direction and clarity, a sense of purpose. If today China is making extraordinary strides, they don't have everyday existential struggles. They have wise and mature and experienced leadership, and they inspire people. They take determined steps, and if there are mistakes made, they learn from the past mistakes and they quickly correct them. And they are now dictating terms to the rest of the world. The whole world is in admiration of China. We need that kind of public discourse. It's not always the bad people, the corrupt people who are the enemies of the country. They are of course the enemies, but it's also the well-meaning good people but who don't exercise their judgment wisely, who are also a problem. It's a very hard lesson to internalize. I want young people to really understand that. To look at India not with starry-eyed notions but with a practical vision, with wisdom as to what kind of India we want 20 years hence, 30 years hence. And finally, a word about education. దిలీప్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పిల్లలందరికీ భవిష్యత్తు ఉండాలి అని చెప్పంటే మంచి విద్య తప్ప, పనికొచ్చే విద్య తప్ప, రేపొద్దున నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా ఒక కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడేటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. ఈవేళ పిల్లలను స్కూళ్ళకి పంపిస్తున్నాం, డబ్బు ఖర్చు పెడుతున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈవేళ సగటున ఏడాదికి 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డకి. దీనిలో చాలామంది తెలియకపోవచ్చు. 80 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో. ఉదాహరణకి అంతమంది ఉండకపోవచ్చు, ప్రభుత్వం కొంచెం లెక్కలు ఎక్కువ చెప్తుంది, వాళ్ళ స్కూల్లో ఎక్కువ ఉన్నారని చెప్పని. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఏడాది. ఇంకెక్కువ పెట్టాలి, కానీ డబ్బు కాదు సమస్య ఇక్కడ. దిలీప్ రెడ్డి గారు ఇందాక విలువల గురించి ఇంకా ఉదాత్తమైన విషయాల గురించి చెప్పాను. నేను ఇంకా చాలా చాలా చిన్న విషయం గురించి మాట్లాడుతున్నాను. అసలు ఏం నేర్చుకుంటున్నారు మన పిల్లలని చెప్పాను. ఇటీవల పీసా సర్వే అని ఒక సర్వే జరిగింది. 74 దేశాల మధ్య ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అని చెప్పని ఒక అంతర్జాతీయ సర్వే జరిగింది. 15 ఏళ్ల వయసులో ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? గణితం, లెక్కలు ఏం నేర్చుకుంటున్నారు? ఈ పిల్లలు తర్కం ఏం నేర్చుకుంటున్నారు? భావ ప్రకటన ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళ భాషలో ఏ భాష అయినా కూడా అని చెప్పని. 74 దేశాలు. దానిలో సంపన్న దేశాలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్,
కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి. దానిలో మనలాంటి దేశాలు ఉన్నాయి. 74 దేశాల్లో ఇండియా టాప్ 5లో ఉంటుందనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? ఇండియా టాప్ 5లో ఉండొచ్చు అనేవాళ్ళు చేతులు ఎత్తారా? టాప్ 10లో ఉంటుందనేవాళ్ళు, టాప్ హాఫ్లో ఉంటుంది, టాప్ 37లో ఉంటుందనేవాళ్ళు, బాటమ్ హాఫ్ అనేవాళ్ళు, బాటమ్ 10, బాటమ్ 5. India's rank was 73rd. 73rd out of 74 countries. స్కూల్కి వెళ్ళే పిల్లలు వీళ్ళంతా. స్కూల్కి వెళ్ళక కాదు, పిల్లలకి పాఠాలు చెప్పక కాదు, వాళ్ళకి ర్యాంకులు మార్కులు రాక కాదు. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టుగా పనికొచ్చే పరిజ్ఞానం వాళ్ళకి అందటల్లా. నేను ఇంకా సదసద్వివేచన గురించి కూడా మాట్లాడట్లా. అసలు వాళ్ళకి పనికొచ్చే పరిజ్ఞానం అందట్లా. సింపుల్ ఎలిమెంటరీ టూల్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఎంపవర్ దమ్, దట్ దే కెన్ యూటిలైజ్, అవి అందట్లా. కానీ దీన్ని చాలా తేలిగ్గా మార్చగలం. ఎందుకంటే మన సమాజంలో విద్యకు అపారమైనటువంటి డిమాండ్ ఉన్నది. రిక్షా కార్మికులు సైతం శక్తి నుంచి ఖర్చు పెట్టి పిల్లల్ని చేరుస్తున్నారు. ఆలస్యంగా అయినా కూడా ఈ సమాజం విద్య విలువను గుర్తిస్తున్నది. ప్రభుత్వాలు కూడా కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాయి, కాకపోతే మొక్కుబడిగా స్పందిస్తున్నాయి. కానీ కనీసం ప్రభుత్వాలు స్పందించగలంటే ధర్మం కూడా కాదు. కొద్దిపాటి మార్పులు చేస్తే, అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ రిక్వెస్ట్ యూత్ ఫర్ సేవ, ద బెస్ట్ వే ఆఫ్ ఇంపాక్టింగ్ ఈజ్ హౌ డు వి మేక్ దమ్ లెర్న్ ఇన్ అ మోర్ ఇంటెలిజెంట్ వే. సరే, ఈ స్కూల్ని ఎట్లా మారుద్దాం, గవర్నమెంట్ కరికులం ఎట్లా మారుద్దాం, ఇవాల్యుయేషన్ ఎట్లా మారుద్దాం చూద్దాం, అన్ని కలెక్టివ్గా ప్రయత్నం చేద్దాం. అది అట్లా ఉంటూనే మీలాంటి క్రియేటివ్ ఇంటర్వెన్షన్తో, ప్యాషనెట్ ఇంటర్వెన్షన్తో స్పెక్టాక్యులర్ చేంజెస్ ఆర్ పాసిబుల్ ఇన్ అవర్ స్కూల్స్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. మనం 73rd ర్యాంక్ ఉండక్కర్లే. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం మనది. మనలో చాలామంది కిర్గిజిస్తాన్ పేరు కూడా వినుండకపోవచ్చు. ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న రిపబ్లిక్ అది. ఆ దేశం 15 ముక్కలైనప్పుడు ఆ మొక్కల్లో ఇదొకటి. సెంట్రల్ ఏషియాలో ఉంది, నార్త్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆ కిర్గిస్తాన్ ఉంది కాబట్టి లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, మనకి లాస్ట్ ర్యాంక్ తప్పింది. we were 73rd rank. China was number 1. Not rich countries of the world. China was number 1. అంటే పెద్ద డబ్బక్కర్లే, సంకల్పం ఉండాలి. మన దేశంలో ప్రజల్లో సంకల్పం ఉంది, పిల్లల్లో సంకల్పం ఉంది. కానీ పాఠం చెప్పే వాళ్ళలో, పాఠాలు చెప్పించే వాళ్ళలో సంకల్పం లేదు, స్పష్టత లేదు. దాన్ని మార్చడం పెద్ద కష్టం కాదు. సమాజం నుంచి మంచి విద్య కావాలని చెప్పి డిమాండ్ ఉన్నప్పుడు ఆ మంచి విద్య అందించడం కోసం ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ అవైలబుల్ టుడే. Without going into details, my appeal to Youth for Seva is, this is one area which is crying for attention. Because if you want to build a new India, the greatest tool available to us is to make sure that every single child, irrespective of the accident of birth, gets decent education of quality, gets empowered, becomes a productive and proud citizen of this country. If that does not happen, no matter what we do, no matter what we say about Mother India and Bharat, India cannot be a great country, it will also a ram country. India cannot be a truly great nation. India may not even remain a nation. Therefore, my appeal to the young people, wherever they are, in all parts of the country is, let us make this education as the single biggest mission in this country. Not merely putting children to school, not merely making sure that they pass 10th class, not merely that they get 60% or 70% marks, but actual tools of education. Let us have one simple goal. In about 5 years' time, let us be in the top 10 of this PISA survey at least. And we can easily achieve that. It's nothing, not at all difficult. It just requires a bit of reorientation. We can easily accomplish that. And if we don't do that, we can kiss goodbye our hopes and dreams for this country. A lot more needs to be done about sanitation in this country, about health care, about preventing avoidable suffering, about issues like power sector, energy, industrialization,